రాష్ట్ర ప్రభుత్వం ఎంపీలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ సమావేశానికి బీజేపీ సంబంధించినటువంటి ఎంపీలు హాజరు కాలేదు. వాళ్ళు హాజరు కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? భవిష్యత్తులో ఒకవేళ మళ్ళీ సమావేశం పెడితే వాళ్ళు వెళ్తారా? మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈరోజు బట్టి విక్రమార్క అధ్యక్షతన ఎంపీలకు సంబంధించి తెలంగాణ ఎంపీలకు సంబంధించినటువంటి సమావేశం జరిగింది. ఆ సమావేశానికి బీజేపీ గైరాజైంది. సో నాట్ ఓన్లీ బీజేపీ, ఇంకా వేరే పార్టీలు కూడా అబ్సెంట్ అయినట్టు నేను చూసినాను టీవీలలో బ్రేకింగ్లో వస్తుంది. ద ఇష్యూ ఈజ్ షార్ట్ నోటీస్ ఇచ్చినారు. నిన్న సాయంత్రం 3, 4, 5 ఇట్లా రకరకాల సమయాల్లో మాకు కాల్స్ వచ్చినాయి. సో నోటీస్ పీరియడ్ చాలా తక్కువ. మేము ఆ సమయంలో కాన్స్టిట్యున్సీలలో తిరుగుతూ ఉన్నాం. ఇలా అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎక్కడ వాళ్ళం అక్కడ బిజీగా ఉన్నాం. సో రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకి న్యాయంగా దక్కాల్సినటువంటి హక్కుల కోసం, వాటా కోసం మేము తప్ప ఇంకెవరు కొట్లాడతలేరు. మేము తప్ప ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. ఇచ్చేటోళ్ళం మేమే, తెచ్చేటోళ్ళం మేమే, కొట్లాడేటోళ్ళం కూడా మేమే. అయితే మీరు వితిన్ షార్ట్ నోటీస్ 10 గంటల నోటీస్ ఇస్తారన్న. మరి 10-12 గంటల నోటీసులో రమ్మనడం వల్ల కొంచెం వేరు ప్రాంతాల్లో ఉన్నాం కాబట్టి ఎంపీలం అందరం ప్రాపర్ టైం ఇచ్చి, ప్రాపర్గా కేంద్ర మంత్రులు ఉన్నారు మాకిద్దరు, వాళ్ళతో మాట్లాడి ఢిల్లీలో పెడదామా, హైదరాబాద్లో పెడదామా అని ఆలోచన చేసి పెడితే బాగుంటుంది. కాబట్టి అనిపించడానికి ఏదో పెట్టిరు తప్ప అందులో ఏం లేదని నాకు అనిపిస్తుంది. ఒక 28 అంశాలపైన ఈరోజు మీటింగ్లో చర్చించినటువంటి నేపథ్యం కేంద్ర ప్రభుత్వం నుంచి 28 అంశాలపైన తెలంగాణకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈరోజు ఎంపీల సమావేశంలో ప్రస్తావించినటువంటి. ఇప్పుడు మేము ఢిల్లీకి పిలుస్తూ ఉన్నాం. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, కేంద్ర కేబినెట్ మంత్రి గారి దగ్గరికి రండి, అందరం అక్కడే కూర్చుందాం. 17 కాకపోతే 23 మంది మంత్రులం ఎంపీలం ఆడ కూర్చుందాం. అనే కదా పరిష్కరించాల్సింది, చర్చించాల్సింది అక్కడనే కదా. ఇమీడియట్గా నీకు ఎవరితో అవసరం ఉంటే 28 అంశాలు ఏ శాఖలకు సంబంధించి ఉంటే అక్కడికి పోతాం. సో దిస్ ఈజ్ ప్రోగ్రెసివ్ థాట్ ఇది. కానీ మీ థాట్ ఏంది? ఎంతసేపు బీజేపీ రాలే, బీఆర్ఎస్ రాలే, వీళ్ళ మీద బురదై, వాళ్ళ మీద బురదై, నీ చేతగాంతనానికి ఎదురుగున్న మీద బురదేస్తామంటే ఎట్లా పడతామన్నా? అది కరెక్ట్ కాదు. బీజేపీ మీరు జనవరిలో కిషన్ రెడ్డి గారి ఇంటికి వచ్చిండ్రు, కిషన్ రెడ్డి గారిని కలిసిరు. మరి ఆ జనవరిలోనే ఎట్లయితే కిషన్ రెడ్డి గారి ఇంటికి రావడంలో మీకు బేసిజన్ లేదు, వచ్చిరు కదా. అట్లే ఇంకొక మీటింగ్ ఢిల్లీలో పెట్టు. సోమవారం నుంచి పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది కదన్న. యూ టేక్ టైం, వారం రోజులు నోటీస్ అందరు ఎంపీలకు చెప్పు, ఢిల్లీకి రండి, కిషన్ రెడ్డి గారి దగ్గరనే కూర్చుందాం, మాట్లాడదాం. అక్కడ నుంచి సమస్యలు ఎక్కడుంటే అక్కడ టీమ్గా పోయి ఒక్కొక్క మంత్రి దగ్గర ఒక్కొక్క అపాయింట్మెంట్ తీసుకొని వాటిని రిజాల్వ్ చేసుకొని వద్దాం. వీఆర్ ఫర్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ, వీఆర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. అందుకనే మేము పనిచేస్తా ఉన్నాం. మామనూరు ఎయిర్పోర్ట్కి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం సంబంధం అన్నా? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందంటే 2 లక్షల రుణమాఫీకి సంబంధం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందంటే వాళ్ళు ఈ ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఇస్తాన్న 4,000 నిరుద్యోగ వృత్తికి సంబంధం. కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలంటే మీరు ఇస్తానటువంటి 3,000 పింఛన్ గురించి సమాధానం చెప్పాలి. వీటి గురించి చర్చించకుండా నేను చేస్తా అన్నవి మాత్రం నేను చేయొద్దు, సొమ్ము తీసుకుపోయి పక్కన ఇది చేసుకుంటూ వచ్చేసి ఇదేం పంచాయతీ అన్న? సో నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఏ అంశం రాష్ట్రం అట్లంటే నేను ఒక మాట అడుగుతున్నాను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రిని. 17 ఈఎస్ఐ హాస్పిటల్స్ని మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం అన్న. 17 సిద్దిపేటలో ఒక ఈఎస్ఐ ఆసుపత్రి తయారై రెడీగా ఉందన్న. ఎందుకు ఓపెనింగ్ కేంద్ర మంత్రిని పిలుస్తలేరన్నా మీరు? ఎందుకు 4 డాక్టర్లను రిక్రూట్ చేసి రెడీగా ఉన్న బంగ్లాలో ఈఎస్ఐ దవాఖానా చలాయించడానికి నీకు ఇబ్బంది ఏందన్నా? చెర్లపల్లిలో 500 కోట్లు పెట్టి కేంద్ర మంత్రి వచ్చి రైల్వే స్టేషన్ ఓపెన్ చేసిండన్న. చెర్లపల్లి రైల్వే స్టేషన్కి 10 కోట్లు పెట్టి రోడ్ వేసేందుకు నీకు ఎందుకు చేతనైతే లేదన్నా? నేషనల్ హెల్త్ మిషన్ కింద ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 30-40 5,000 మందికి ఒక దవాఖానా కట్టించిందన్న భారత ప్రభుత్వం 20 లక్షలు ఇచ్చి. ఓపెనింగ్ ఎందుకన్నా ఎంపీలను పిలుస్తలేవు? ఇట్లా కేంద్రం నీకేమిచ్చింది అనేది మేము చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఉదాహరణకు చివరికి ఒక మాట చెప్తా అన్న. చేగుంటలో ఒక రైల్వే బ్రిడ్జ్ ఉంది, అట్లా చాలా రైల్వే బ్రిడ్జ్లు ఉన్నాయి. రైల్వే బ్రిడ్జ్లకి పాత ప్రభుత్వం ఉన్నప్పుడు 50% కేంద్రం పైసలు ఇవ్వాలి, 50% రాష్ట్రం ఇస్తుందని చెప్పారు. బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి చేగుంటకు సంబంధించి 50% నిధులు ఇవ్వమంటే మా దగ్గర నిధులు లేవు, మొత్తం కేంద్రాన్ని కట్టుమని అని చెప్పి చేతులు ఎత్తేసిరు. మీరు ఎంతసేపు మీరు కేంద్రం నుంచి మాకు రావాల్సినవి అని అడుగుతారు కదా, మేము అడుగుతాం, మాకు ఏమని అడుగుతలేం. జాగా ఏదైనా జాగా ట్రైబల్ యూనివర్సిటీ ఏది అన్నారు. ఎవరు ఇవ్వాలన్నా ట్రైబల్ యూనివర్సిటీకి జాగా? ఇవి మాట్లాడదాం. వీఆర్ రెడీ టు డిస్కస్, వీఆర్ రెడీ టు డిబేట్, వీఆర్ రెడీ హియర్ ఫర్ ద తెలంగాణ. బీజేపీ బీఆర్ఎస్లో ఒకటే కాబట్టి ఈరోజు ఆ 2 పార్టీలు రాలేదు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీకి బీఆర్ఎస్ సహకరించింది. సో అన్న, ఆడలేక మధ్యలో ఓడిందాక ఒక నానుడు ఉంటుంది. నీకు ఆడడం చేతగాలే, నీ మాటల వల్లనే నేను ఇలా చెప్తా ఉన్నాను నీకు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తప్పు మాట వల్లనే కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయిండు. మిగతా 2 చోట్ల అభ్యర్థులు పెట్టుకోవడానికి అభ్యర్థులే దిక్కులేరు. నువ్వేమన్నావు? ఒక ఎమ్మెల్సీ గెలిస్తేంది, గెలవకపోతే ఏంది అన్నావు. జనం అనుకున్నారు ఇంత జర ఫకర్ ఎక్కువైంది, ఓడగొడదాం అనుకుని ఓడగొట్టిర్రు. సింపుల్ లాజిక్ అందులో.
నువ్వే చెప్పిన ఒక ఎమ్మెల్సీ గెలిచినా నా ప్రభుత్వానికి ఫరక పడది, ఓడిపోయినా నా ప్రభుత్వానికి ఫరక పడది, ఏమన్నా నా ప్రభుత్వం కూలుతుందా అన్నావు. మరి కూలని దానికి ఎందుకు రాబోయాను ఓట్లు వేయలేదు జనం. అంటే బీజేపీ ఏం కష్టపడలే. మేము కష్టపడ్డాం, మా కార్యకర్తలు ధనాన్ని వెచ్చించి కొట్లాడిరు. నువ్వు ఇట్లా మాట్లాడి గట్ల మాట్లాడితే మహేష్ అన్న తాడు బొంగరం లేని ప్రశ్న కదా. మేము కష్టపడకపోతే మా కార్యకర్తలు కష్టపడకపోతే ఎట్లా గెలుస్తామన్నా? 100% మా కార్యకర్తలు అందరూ అన్ని రకాలుగా కష్టపడ్డారు కాబట్టి మేము గెలిచినాం. ఆయన ఎందుకు ఓడిపోయినది ఆయన సంస్కరించుకోవాలి. అలా మంత్రులు పనిచేసిరా లేదా ఆయన లెక్కలు చూసుకోవాలి. దానికి మా మీద ఏడిస్తే మేమేం చేస్తామన్నా? ఈరోజు మీ మిత్రుడు అసదుద్దీన్ మాట్లాడుతూ బీజేపీకి తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇచ్చినా కూడా మోడీ తెలంగాణ పైన సౌతల్లి ప్రేమ చూపిస్తున్నాడు. అసదుద్దీన్ ఓవైసీ గారికి నేను సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఎంపీ అయినా హైదరాబాద్కి సాలారు అంటావు కదా. నీ హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో, మళ్ళీ అడుగుతున్నా, నీ హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఈ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లతోటి ఏ పార్లమెంటు తోటి పోటీ పడతావో పోటీ పడు. నువ్వు ఎన్ని స్లమ్స్ డెవలప్ చేసినావు, ఎన్ని ఏరియాలని డెవలప్ చేసినావు, ఎన్ని స్కూళ్ళు కట్టినావు, ఎన్ని కాలేజీలు కట్టినావు, నీ అసలు ఎంపీ లాడ్స్ని ఏడ ఖర్చు పెట్టినావు? అసలు భాగ్యనగరానికి ఈ దుస్థితి పట్టిందంటే హైదరాబాద్ ఎంపీ కారణం అవునా కాదా? 1-to-1 చర్చకు రమ్మను. మెదక్ ఎంపీ తోటి వస్తాడా, కరీంనగర్ ఎంపీ తోటి వస్తాడా, యాడికి వస్తాడా రమ్మను. 5 టర్ముల నుంచి నువ్వు ఒక్కనే గెలుచుకుంటూ వస్తున్నావు కదా. ఏ ముద్దరు ఇచ్చినావు భాగ్యనగరానికి? ఒక్క దగ్గర 100 ఫీట్ల రోడ్ వచ్చిందా? ఒక్క దగ్గర డివైడర్ వచ్చిందా? ఒక్క దగ్గర స్ట్రీట్ లైట్ వచ్చిందా? ఎందుకు భాగ్యనగరంలో ఉన్నటువంటి ముస్లింలకు రోడ్లు వద్దా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వద్దా, స్ట్రీట్ లైట్లు వద్దా? నీ నిర్వాహకం పుణ్యమా అని భాగ్యనగరంలో పాత బస్తికి చెదలు పట్టిందంటే నీ పాపమే, నువ్వే చిత్తశుద్ధి లేనివి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. నీకు చిత్తశుద్ధి ఉంటే అయితే మీ నాయన, లేకపోతే నువ్వు ఎంపీగా ఉన్నావు. ఏం చేసిర్రు ఈ 70 ఏళ్ళ కోలే హైదరాబాద్లో భాగ్యనగరంలో హైదరాబాద్ ఎంపీ స్థానానికి? వస్తానే నేచర్ వస్తాకో చర్చకురా. నువ్వు కూడా మా మోడీ గారి గురించి, భారతీయ జనతా పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి పాలన గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి. నీకు దారుసలాం కట్టుకోవస్తుంది, మెడికల్ కాలేజ్ కట్టుకోవస్తుంది, మీ ఆస్తులు పెంచుకోవస్తుంది, గుట్టల మీద మీరు కూడా బంగ్లాలు కట్టుకోవస్తుంది. కానీ ఓల్డ్ సిటీలో మాత్రం కింద చిన్న గల్లీలు ఉండాలి. 2 బస్సులు రావద్దు, 2 కార్లు తిరగొద్దు. ఏం డెవలప్ చేసినావు నువ్వు ఓల్డ్ సిటీని? ఏడ చర్చకు వస్తావు చెప్పు, పోదాంపా. సో డీలిమిటేషన్ పైన స్టాలిన్తో పాటు రీసెంట్గా రేవంత్ రెడ్డి కూడా మాట్లాడినటువంటి నేపథ్యం, స్టాలిన్ అటు కేసీఆర్కి ఇటు రేవంత్ రెడ్డి కూడా లెటర్ రాశారు. సో డీలిమిటేషన్ పైన మీరేమంటారు? స్టాలిన్ మునిగిపోతున్న పడవ, 10 ఏళ్ళు దగ్గరకు వస్తుంది, 26 స్టార్టింగ్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎట్లాగో గెలిచేది లేదు, వచ్చేది లేదు, సచ్చేది లేదు. కొడుకును ముఖ్యమంత్రిని చేయాలంటే ఏం చేయాలని ఆవేశపడుతున్నాడు స్టాలిన్. అందుకనే అన్నీ అయిపోయినాయి, అభివృద్ధి లేదు, చర్చ లేదు, ఏం లేదు. ఏమంటుండు? హిందీ బోర్డు ఉంటే దాని మీద నల్ల రంగు రుద్దురు అంటుండు. ఇదా మీరు రెచ్చగొట్టేటువంటి ఎమోషన్స్? ఆయన త్రిభాష మీద మాట్లాడుతున్నాడు. ఈయనకేమర్థమైందో ఈయన కూడా మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో త్రిభాష సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది. రేవంత్ రెడ్డి గారికి అది కూడా తెలియదు. పక్కోడు ఏదో కోసుకున్నాడో నేను ఇంకో ఏదో కోసుకుందాం అనుకుంటున్నాడు ఈయన. స్టాలిన్ మాట్లాడితే నేను మాట్లాడాలని అరవడం అనేది మీనింగ్లెస్ ఆరోపణ. అక్కడ డీలిమిటేషన్ జరగాలంటే ముందు జనగణన జరగాలనా వద్దా? జనగణన జరిగిందా? ఏమన్నా ఉందా? ఆయన ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళకు ఉంచున్నాడు. 1971 సెన్సస్ తీసుకున్నట్ట డీలిమిటేషన్ చేయాలన్నట. ఎందుకు 2001 సెన్సస్ లేవా? 2011 మీరు భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ చేసిన సెన్సస్ లేవా దేశంలో? ఇది ముఖ్యమంత్రుల తిరోగమన బుద్ధి. ఆ సెన్సెస్ని తీసుకున్నట్లయితే దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అప్పుడు ఎవరున్నారన్న అధికారంలో? 2001లో ఎవరు చేసిరన్నా? 2011లో ఎవరు చేసిరు సెన్సస్? భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, కాన్స్టిట్యూషన్ పుస్తకం అని జేబులో పెట్టుకొని తిరుగుతారు కదన్నా. ఏం చెప్పిందన్నా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ డీలిమిటేషన్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేయమన్నదన్నా? 20 సంవత్సరాలకు ఒకసారి చేయమన్న విషయం వాళ్ళకి తెలియదా అన్న? ఇన్ని సంవత్సరాలు సీనియర్లు, మంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు అని చెప్పుకుంటారు. గిదా వీళ్ళ పద్ధతి. 2026లో రీఆర్గనైజేషన్ కమిటీ ఏర్పాటు అవుతుంది. ఆల్లేదు, చూడలేదు, కమిటీ రాలేదు. డీలిమిటేషన్ జరగాలంటే జనగణన జరగాలి. ముందు జనగణన అయిపోయినాక, అంటే అప్పటికి ఆయన ఉండడు కాబట్టి ఆయన భయపడుతున్నట్టున్నాడు. 26 మొదటి సంవత్సరంలో మొదటి వారాలు మొదటి నెలలలోనే ఎన్నికలు అయిపోతాయి కాబట్టి నేను వచ్చేది లేదు, సచ్చేది లేదు కాబట్టి పిల్లల్ని ఎక్కువ కనమని కూడా కోరినటువంటి ఏమంటుండే, పిల్లల్ని ఎక్కువగా కనాలని చెప్పేసి. కాకపోతే డజన్ కనుమను, ముందు ఆయనను కనుమను, వాళ్ళ కొడుకును కనుమను, ఆ తర్వాత ప్రజలకు చెప్పమను. స్వామి వివేకానంద గారు ఏం చెప్తారు? బోధించే కంటే ముందు ఆచరించమని చెప్పారు. ఒకవేళ స్టాలిన్ గారికి వయసు అయిపోతే వాళ్ళ కొడుకు ఉత్సాహం ఎక్కువ ఉంది కదా, ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలి, ఎప్పుడు ముఖ్యమంత్రి, ఆయనకు చెప్పు డజన్ అన్న తర్వాత ముఖ్యమంత్రి కాబిడ్డ అని. సీనే అందుకనే ఉన్నట్టు మాట్లాడుతా అన్నాను. నువ్వు మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది, నేను మాట్లాడితే నీకు కష్టం అనిపిస్తుంది. నువ్వు ఎందుకు చెప్తున్నావు జనానికి? ముందు నీ ఇంట్లో స్టార్ట్ చేయి, నీ కొడుకులు బిడ్డలు అందరినీ స్టార్ట్ చేసి అందరికీ డజన్ స్టార్ట్ చేయి, అప్పుడు మాట్లాడుకుందాం. పక్కోడు కనాలి, నావాడు మాత్రం కనొద్దా? ఇదేం నీతి? సో రేవంత్ రెడ్డి నిన్న కూడా డీలిమిటేషన్ పైన కూడా ఆయన మాట్లాడినటువంటి నేపథ్యం, దక్షిణాదికి సీట్లు తగ్గుతాయని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అన్నటువంటి పరిస్థితి.
ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు ఊకే రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతారన్న ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచం మెచ్చిన నేత, మూడోసారి ప్రధానమంత్రి అయి ప్రజల ఆశీస్సులతో గెలిచిన నాయకుడు భారత పార్లమెంట్లో చాలా స్పష్టంగా చెప్పింది ఏ రాష్ట్రంలో కూడా పార్లమెంట్ సీట్లు తగ్గాయని. గింతంత లేని రవంత్ రెడ్డి మాట్లాడింది అని పట్టుకొని ఇన్నిసార్లు అడుగుతున్నావన్నా, అంత పెద్ద మనిషి మోడీ గారు చెప్పింది ఎందుకు వినొత్తలేదన్నా తెలుగు మీడియాకి? ఎవరన్నా రేవంత్ రెడ్డి వాళ్ళ పార్టీ గుంజితే రేపో మాపో మా చేయటని పట్టుకొని రేవంత్ రెడ్డి అన్నాడు. రేవంత్ రెడ్డిని గట్ట అన్నలో చచ్చిపోయిన వాళ్ళని గావాలని తీసుకురమ్మను. ఆయన చేయాల్సింది ఆయన చేయక పక్కన ఉన్న వాళ్ళ గురించి ఆయన ఎందుకన్నా మాట్లాడు? జనగణన ఈ రాష్ట్రం డ్యూటీయా? మేం చేస్తాం జనగణన, మేమే రీఆర్గనైజేషన్ కమిటీ వేస్తాం, మేమే డీలిమిటేషన్ వేస్తాం, మాకే ప్రజలు ఓట్లేసిరు, మేమే చేస్తాం. నీ పాత్ర నా ఢిల్లీలో లేదు, నా గల్లీలు ఉంటుందా పోతుందా అనేది ఆలోచించుకో. ఇది రఘునందన్ రావు గారు చెప్తున్నటువంటి విషయం. ఏదైతే ఎంపీల సమావేశం ఉందో అది ఢిల్లీలో పెడితే తాము హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వారు చెప్తున్నారు. ఇది రఘునందన్ రావు గారు చెప్తున్నటువంటి విషయం. కెమెరామెన్ నవీన్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.